హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఫైనల్లీ అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ మానిటైజేషన్ కావడానికి అయితే మేము కొన్ని నెలలు చాలా కష్టపడ్డామన్నమాట. అయితే మేము ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేసాము, ఎన్ని నెలలకి మానిటైజేషన్ అయ్యింది, అసలు ఏ పరిస్థితిలో మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము అనేది అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టు వీడియో ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటంటే 2023లో అప్పుడు మా మ్యారేజ్ కాలేదు, బట్ మా ఆయన అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిండనమాట. సో అప్పుడు తను ఏంటంటే వీడియోస్ అనేవి తన ఓన్యే పెట్టాడు. తర్వాతకి ఏమైంది, ఒక 2 ఇయర్స్ తర్వాతకి మేము వేరేటోళ్ళ వీడియోస్ అనేవి అయితే మా ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. అట్లా అయిన తర్వాతకి మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. ప్లస్ 1 వీడియోనైతే 1 crore వెళ్ళిందనమాట. సో మానిటైజేషన్కి అప్లై చేసాం కానీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. అట్లా 2-3 ఛానల్సే పోయాయి అన్నమాట. ఇంకా ఇట్లా అయితే పని కాదని అయితే కొన్ని రోజులు అయితే స్టాప్ చేసాము, వీడియోస్ అయితే చేయలేదు. బట్ అంతకుముందున్న పాత ఛానల్లోనైతే అప్పుడు చాలా కుకింగ్ వీడియోస్ చేసాము, చాలా కష్టపడ్డామండి. అసలు ఆ కష్టం అంతా వృధా అయిపోయింది, చాలా బాధ అనిపించింది. తర్వాత ఒక 6 months అలా గ్యాప్ తీసుకున్నాము. తర్వాతకి అయితే ఇంకా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దాము అని అయితే అనుకున్నాము. అనుకొని అయితే ఇప్పుడు ఈ ఛానల్ అయితే పెట్టినామన్నమాట, విన్సీ జున్ను వ్లాగ్స్ అని చెప్పేసి. సో పిల్లలతో కూడా వీడియోస్ చేద్దామని చెప్పేసి అయితే పెట్టినాము. సో వ్లాగ్స్ అని పెట్టాం కానీ ఇంకా పిల్లలతోని చేయడం చాలా కష్టమైపోతుందని చెప్పేసి అయితే మేము కంప్లీట్గా కుకింగ్కు సంబంధించిన వీడియోసే పెడదామని అయితే చూస్ చేసుకున్నాం అన్నమాట. సో అట్లా ఇంకా డైలీ 1 వీడియోనైతే పెట్టేది లాంగ్, అలాగే డైలీ 2 షార్ట్స్ అయితే కంపల్సరీ అన్నమాట. డైలీ 1 లాంగ్ వీడియో పెట్టాలంటే అది మీకైనా కానీ మాకైనా కానీ చాలా కష్టమే. అంటే మేము తొందరగా సక్సెస్ రావాలని అయితే డైలీ 1 పెట్టాము. బట్ మిమ్మల్ని కూడా డైలీ 1 పెట్టమని అయితే నేను చెప్పడం లేదు. బట్ 2 డేస్కి ఒక లాంగ్ వీడియోనైనా ఖచ్చితంగా పెట్టాల్సిందే. అయితే ఒక్కొక్కసారి ఏం చేసేది, మేము డైలీ 1 పెట్టేది కాబట్టి ఒకరోజు 2-3 వీడియోస్ అట్లా లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేసి అట్లా డైలీ ఒకటైతే పెట్టేది. బట్ వామో లాంగ్ వీడియోస్ తీయడము, ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ చేయమంటే చాలా కష్టం. ఇంకా మా పిల్లలతో పట్టుకొని చేయడం అయితే మాకు చాలా కష్టం అనిపించింది. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే లాంగ్ వీడియోస్ అయినా కానీ షార్ట్ వీడియోస్ అయినా కానీ వీడియోస్ పెట్టినప్పుడు అంతగా వ్యూస్ రాకపోయేది, జస్ట్ 100K వ్యూస్ అయిపోయేది. షార్ట్స్ అయితే, లాంగ్ వీడియోస్ అయితే ఒక 10, ఎంతో కష్టపడి రెసిపీ చేస్తాము. బట్ వ్యూస్ వచ్చేసరికి అయితే లాంగ్ వీడియోకి 10-20 స్టార్టింగ్లోనైతే ఇంతే వ్యూస్ వచ్చేది. బట్ మేము ఏ రోజు డిసప్పాయింట్మెంట్ అయితే కాలేదు. సర్లేదు ఇట్లనే చేస్తూ ఉంటాము ఏదో ఒక వీడియోనైతే పోతుంది కదా అని అయితే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెట్టేదన్నమాట. స్టార్టింగ్లో ఏంటంటే 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతకి లైవ్ అనేది మనకి ఆప్షన్ వస్తుంది. బట్ 50 కావడానికే మనకి చాలా కష్టం అన్నమాట. అంటే వాళ్ళు మన వీడియో చూసి మనని నచ్చి సబ్స్క్రైబ్ చేయడం అంటే అది మామూలు ముచ్చట కాదు. అట్లా 50 సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా కొంచెం కష్టపడ్డామన్నమాట. సో ఇంకా తర్వాత 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతకి అయితే ఇంకా లైవ్ చేయడం మొదలుపెట్టాము. ఫస్ట్ కొన్ని డేస్ లైవ్ చేయడం వల్ల కూడా చాలా తక్కువ మంది లైవ్కి అయితే వచ్చేది. సో పర్లేదని అట్లనే డైలీ 2 లైవ్స్ చేసిన రోజులు ఉన్నాయి, డైలీ 3 లైవ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మార్నింగ్ లైవ్ వచ్చేసేమో బ్రేక్ఫాస్ట్ చేసేది, ప్లస్ లంచ్కి లైవే చేసేది, డిన్నర్కి లేదంటే స్నాక్ చేసినా కానీ లైవ్ చేసేది. అట్లా కొంచెం మాకు వాచ్ టైం అనేది మంచిగానే వస్తుందన్నమాట. అట్లా కొంచెం అంటే కొంచెం హ్యాపీ అనిపించింది. ఒకటి ఏంటంటే ఎగ్ వెల్లుల్లి కారం అని అయితే నేను ప్రిపేర్ చేసినాను అనమాట. ఆ వీడియోనైతే 55Kకి వెయ్యింది. దాంతోనే మాకైతే 1500 దాకా వాచ్ టైం వచ్చింది. ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా మంచిగానే వచ్చిందనమాట. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి 55K వెయ్యింది, ఒకటి 16K, 5K అట్లా కొంచెం వీడియోస్ 1K అట్లా పోతున్నాయి. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా ఇంకా చేయాలి, ఇంకేదో చేయాలని చెప్పేసి అయితే డైలీ అయితే వీడియోస్ పెడుతూనే ఉన్నాము. సో ఇప్పుడు మేము రన్ చేస్తున్న ఈ ఛానల్ వచ్చేసి అయితే
2025 జూన్ 20 అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసినాక 9 మంత్స్కి అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే షార్ట్ మానిటైజేషన్ అని ఉంటుంది, ఫుల్ మానిటైజేషన్ అని అయితే ఉంటుంది. షార్ట్ మానిటైజేషన్కి వచ్చేసేమో 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ టైం అయితే రావాలి. మేమైతే షార్ట్ మానిటైజేషన్కి అయితే తొందరగా రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్కి వచ్చేసరికి ఏంటంటే వాచ్ టైం మేము లైవ్లు చేయడం వలన మాకు 4000 వాచ్ టైం అనేది తొందరగా రీచ్ అయిపోయింది. బట్ సబ్స్క్రైబర్స్ లేరన్నమాట. అయ్యో ఎట్లా మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడ్డాం, మళ్ళీ 1 ఇయర్ దాటింది అనుకోండి, అంటే సబ్స్క్రైబర్స్ ఉంటారు బట్ వాచ్ టైం మొత్తం పోతుందన్నమాట. వామో మళ్ళీ 1 ఇయర్ కష్టపడడం, ఆ స్టార్టింగ్ నుండి మళ్ళీ వామో చాలా కష్టం కదా అని అయితే ఇంకొక 4 మంత్స్ ఉందనగానైతే వీడియోస్ ఇంకా రెగ్యులర్గా ఇంకా లైవ్స్ అయితే ఎప్పుడు వీలైతే అప్పుడు కుకింగ్ చేస్తూ లైవ్ పెట్టేది. అట్లా సర్వపిండి చేసినప్పుడు, ఇట్లా కొన్ని మంచి రెసిపీస్ చేసినప్పుడు లైవ్ కూడా చాలామంది వచ్చి చూసారు. అట్లా వాచ్ టైం అనేది మాకు తొందరగా రీచ్ అయిపోయింది. సో 9 మంత్స్కి అయితే ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయిందన్నమాట. మనం ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామంటే ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, మనం చేసే వీడియోసే మన ఛానల్లో పెట్టుకోవాలి. వేరేటోళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అయితే పెట్టకూడదు. రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే మానిటైజేషన్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటారు. పెట్టినప్పుడు ఏంటంటే మనకి మంచిగానే వ్యూస్ వస్తాయి. బట్ ఏంటంటే మానిటైజేషన్ విషయానికి వచ్చేసరికి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, మా ఛానల్ అట్లా ఒక 2-3 పోయాయి అన్నమాట. వేరేటోళ్ళ వీడియోస్ యూస్ చేయడం వలన ఎన్నిసార్లు మానిటైజేషన్కి అప్లై చేసినా కానీ పాత ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది. అప్పటి నుంచి అనుకున్నాము మన ఓన్ వీడియోసే పెడదామని చెప్పేసి అయితే ఇప్పటి వరకు మన ఛానల్లోనైతే మా ఓన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అనమాట. మన ఛానల్లో ఏంటంటే కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అలాగే అప్పుడప్పుడు పిల్లలతోని కొన్ని డైలీ వ్లాగ్స్ అనేది అయితే ఉంటాయి. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళైతే మీరు ఓన్ కంటెంటే పెట్టండి. ప్లస్ కొంచెం మిక్స్డ్ కంటెంట్ కూడా పెట్టమాకండి. అంటే చేస్తే వ్లాగ్సే చేయండి, చేస్తే కుకింగ్ వీడియోసే చేయండి. బట్ మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వలన ఆడియన్స్కి కాస్త డిస్టర్బ్ అవుతుందన్నమాట. సో మన ఓన్ వాయిస్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది మన వీడియోస్ని నచ్చి చూస్తారు, మన వాయిస్ని కూడా పట్టి చూస్తారనమాట. సో ఇంకోటి ఏంటంటే మేమైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడైతే ఎలాంటి ఫోన్ తీసుకోలేదు, కెమెరాలు తీసుకోలేదు. నార్మల్గా మా దగ్గర ఉండే 10,000 ఫోన్ ఉంటుందన్నమాట. ఆ ఫోన్తోనే వీడియోస్ అయితే తీసేది. తర్వాత ఇంకా ఎడిట్ చేసి నార్మల్గా వాయిస్ ఇచ్చేది. మైకులు ఇట్లా అవేం లేవన్నమాట. నార్మల్ చిన్న ఫోన్తోనే తీసేదన్నమాట. అంటే ఫస్టే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఫోన్ తీసుకొని ఎందుకు రిస్క్లో పడడం అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట. సో ఫ్యూచర్లో మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉంటే ఒక మంచి ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాము. కొంచెం ఈ ఫోన్లో తీయడం వల్ల ఏంటంటే కొంచెం వీడియోస్ అనేవి అంత క్లారిటీగా రావడం లేదన్నమాట. సో చూడాలి, ఇంకా కొత్త ఫోన్ అయితే ఎప్పుడు తీసుకుంటామో ఏంటో. ఇంకా ఇప్పుడు మానిటైజేషన్ ఎప్పుడు కావాలని చాలా డేస్ నుండి అయితే ఎదురు చూసాం కదా. మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పిన్ ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నాం. సో పిన్ రావడానికి కోసం కూడా చాలా వీడియోస్ తీస్తున్నాము. రెగ్యులర్గా వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం పెట్టాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పెట్టండి. సో నేను స్టార్టింగ్లో ఏంటంటే పెడదాం అనుకొని అయితే ఒక 6-7 మంత్స్ రేపు పెడదాం ఇంకో 1 మంత్కి పెడదాం అని చెప్పేసి అయితే చాలా లేట్ చేసామన్నమాట. సో మీరైతే పెట్టాలి అనుకున్నారనుకోండి, డెఫినెట్గా పెట్టండి. ఏదో పెట్టినాం కదా అని అవి వీడియోస్ పెట్టకుండా మంచిగా వీడియోస్ తీయండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి, మన ఓన్ కంటెంట్ అయితే పెట్టండి. మంచిగా సక్సెస్ అయితే అవుతారనమాట. మనము యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకునేది ఎంత ముఖ్యమో, మనం యూట్యూబ్ ఛానల్ పెడితే అందులో వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇవి చాలామందికి రావు, నాకు కూడా రావన్నమాట.
జస్ట్ నేను అంటే నేను వండుతాను, మా ఆయన అయితే షూట్ చేస్తాడు. ప్లస్ ఎడిటింగ్ కూడా నాకు రాదన్నమాట, పూర్తిగా మా ఆయన్నే చేస్తాడు ఎడిటింగ్, మా ఆయన్నే, వీడియోస్ కూడా తనే షూట్ చేస్తాడు. సో తను అవైలబుల్గా లేనప్పుడు ఒక చిన్న స్టాండ్ తీసుకున్నాం అన్నమాట, స్టాండ్తోనైతే నేను వీడియోస్ తీస్తాను. బట్ అప్లోడ్ చేయడం కూడా మా ఆయన్నే. బట్ నేను కూడా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా నేర్చుకుంటాను ఎడిట్ చేయడం. ప్లస్ ఎడిట్ కూడా ఇన్షాట్లోనైతే చేస్తామన్నమాట. ప్లస్ మనం యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే కొంతమంది రెసిపీస్ పెడుతున్నారు, రెసిపీస్ పెడుతూ సాంగ్స్ పెడుతున్నారు అనమాట. అట్లా పెడితే కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీరు ఒకవేళ కుకింగ్ చేస్తూ సాంగ్స్ పెట్టాలి అని అనుకుంటే కనబడి చేయండి, కనపడి చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ప్లస్ ఏంటంటే ఓన్ వాయిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి మనకి ఒక మంచి కనెక్షన్ అనేది అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే మా వీడియోస్ చూడండి, నేనైతే ఎక్కువగా వాయిసే ఇస్తాను, సాంగ్స్ అనేవి అయితే యూజ్ చేయమన్నమాట. చేస్తే ఎప్పుడో ఒక్కటి అట్లా కుకింగ్ చేస్తూ సాంగ్ పెడతాను, అదైనా కనపడాలి. మనం కనపడుతూ సాంగ్ పెడితే ప్రాబ్లం అనేది అయితే ఏముండదన్నమాట. ప్లస్ ఒకటి ఏంటంటే మీకు వీడియోస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్, అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు, బట్ మా ఆయనకైతే ఏదో కొద్దిపాటి కొంచెం అవగాహన అయితే ఉంది. తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తారు. మీకైతే యూట్యూబ్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి, మీ ప్రతి కామెంట్ మేము చదువుతాము, రిప్లై ఇస్తాము. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మా ఆయన చేస్తాడు. లైవ్ వీడియోస్లో కూడా చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే అప్పుడే క్రియేట్ చేసిన యూట్యూబ్ వాళ్ళు వచ్చేదన్నమాట లైవ్కి. సో అట్లా వాళ్ళకైనా డౌట్స్ ఉంటేనైతే మా ఆయనకు తెలిసినంత వరకు తనైతే ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లారిటీగా ఇస్తాడనమాట. సో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా పెట్టే తీరండి. ఫ్రెండ్స్ మీకైతే ఇంకొకటి చెప్పాలి అని అనుకుంటున్నాను, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎడిట్ అంతగా చేయడం రాదు. సో ఎడిట్ చేయడం రాదు అన్న వాళ్ళు, మీకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. అంటే మా ఆయన అయితే ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. మరీ చెప్తున్నాను, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకైతే ఓన్ కంటెంట్ పెట్టండి, డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో కొన్ని రోజులు ఏంటంటే వీడియోస్ రెగ్యులర్గా పెట్టి కొన్ని రోజులు గ్యాప్ అట్లనైతే ఇవ్వద్దు, పెడితే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెడుతూనే ఉండాలి. కొన్ని రోజులు పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చామనుకోండి, మళ్ళీ వీడియోస్ పెట్టేటప్పుడు ఏంటంటే అంతగా రీచ్ ఉండదు అనమాట. కాబట్టి కంటిన్యూగా వీడియోస్ అనేవి పెడుతూనే ఉండాలి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అయితే చూడండి, కొంచెం మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మానిటైజేషన్ అయింది అని అంటే సక్సెస్ అయినట్టు కాదండి. మనకి $10 అయితే మనకి పిన్ వస్తుందన్నమాట. $100 అయితేనైతే మనకి పేమెంట్ అనేది మన అకౌంట్లోనైతే పడుతుంది. ప్లస్ మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి ఆ విషయం కూడా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎలా కానీ మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి అయితే నిదానంగా ఆలోచించి తెలుసుకొని మరి అప్లై అయితే చేయాలి. ఫైనల్లీ ఇదన్నమాట వీడియో. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు యూట్యూబ్కి సంబంధించింది ఏ వీడియో ఉన్నా అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. ఫైనల్లీ అయితే ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా. అంటే మానిటైజేషన్ అయ్యి కూడా దగ్గర 1 month అలా అవుతుంది. వీడియోస్ పెడతాం ఒక వీడియో తీసి పెడదాం అనుకునే వరకు చాలా లేట్ అయిపోయిందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు ముచ్చట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. టేక్ కేర్, బాయ్.